వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం జరిగింది. నేను ఎప్పటి నుంచో గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నా. బీజేపీ ఖచ్చితంగా నితీష్ కుమార్కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతోంది అని చెప్తూనే ఉన్నా. నేను గతంలో ఇంకో ఛానల్లో ఉన్నప్పుడు కూడా స్పష్టంగా ఇదే విషయాన్ని చెప్పాను. ఇవాళ అదే నిజమవుతుంది. గతంలో నేను ఏదైతే చెప్పానో నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ ఆయన వారసుడిని రాజకీయంగా అరంగేట్రం చేస్తున్నాడు అనే అంశాల్ని నేను బీహార్ ఎన్నికల సమయంలోనే చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది. ఇవాళ బీహార్ రాజకీయాల్లో ఉన్నటువంటి చర్చ ఏంటి? బీహార్ రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? అట్లాగే జేడీయూ సారథిగా ఉన్నటువంటి నితీష్ శకానికి తెర పడపోతోందా? ఏకంగా 10 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి నితీష్ కుమార్ రికార్డు సృష్టించినటువంటి ఆయన మరి గద్దె దిగిపోతున్నారా? సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికై ఢిల్లీ బాట పడతారా? ముఖ్యమంత్రి పదవికి బీజేపీకి అప్పగించి దానికి బదులుగా ఆయన కుమారుణ్ణి ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టబోతున్నారా? ఇవన్నీ కూడా బయట వినిపిస్తున్నటువంటి చర్చలు, ఊహాగానాలు, రాజకీయ వర్గాలు జరుగుతున్నటువంటి టాక్. వీటన్నిటికి కూడా స్వయంగా నితీష్ కుమారే ఫుల్ స్టాప్ పెట్టాడు. జేడీయూ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్ళబోతున్నట్లుగా ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరణ చేసేశారు. దీంతో ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఇప్పటి వరకు తాను 3 సభల్లో సభ్యుడిగా పనిచేసేటట్టుగా ఆయనే చెప్పుకొచ్చారు. అంటే రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలు అందించి 4 సభల క్లబ్లో కూడా చేరాలనే కోరిక ఉన్నట్లుగా ఆ కోరికను ఆయన నెరవేర్చుకోబోతున్నట్టుగా ఆయనే ఎక్స్ ఖాతా ద్వారా ఆయన ట్వీట్లో చెప్పాడు. అంటే 2 దశాబ్దాలుగా మీరు నన్ను నమ్మి ఎంతో మద్దతు ఇచ్చారు, అంకిత భావంతో నేను విధులు నిర్వర్తించాను, మీ మద్దతు నమ్మకం వల్లే బీహార్ అభివృద్ధిలో కొత్త ప్రమాణాలను కూడా నెలకొల్పాను. అట్లాగే నా పార్లమెంటరీ జీవితం ప్రారంభించినప్పటి నుంచి నా మనసులో ఒక కోరిక ఉంది. రాష్ట్ర స్థాయిలో 2 చట్టసభల్లో, ఒకటి ఎమ్మెల్సీలు మండలిలో, అట్లాగే అసెంబ్లీలో, దాంతో పాటుగా పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలకు కూడా ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను. అందుకే త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. నూతన బాధ్యతలు చేపట్టాక కూడా బీహార్తో నా బంధం ఇలాగే కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను. కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు అందిస్తానని కూడా ఎక్స్లో ఆయన రాసుకొచ్చినటువంటి ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లా ఆయన ట్వీట్ చేసి కన్ఫర్మ్ చేశాడు. సో ఇప్పుడు అంతా పక్కన పెడితే నితీష్ కుమార్ రాజకీయ వారసుడిగా కూడా ఆయన తన తనయుడిగా ఉన్నటువంటి నిశాంత్ కుమార్ పేరు గత కొంతకాలంగా రాజకీయంగా తెరపైకి వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు నిశాంత్ త్వరలోనే రాజకీయ తీర్థం పుచ్చుకుంటారని కూడా జేడీయూకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ తాజాగానే ప్రకటించడం కూడా జరిగింది. ఆయనను ఎన్డీఏ తరఫున రాజ్యసభకు పంపించబోతున్నట్టుగా ఆ వెంటనే వార్తలు వచ్చాయి. సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని కూడా నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా 2 రోజుల క్రితమే పెద్ద ఎత్తున వార్తలు రావటం, ఇవాళ తాజాగా ఆయనే స్వయంగా ప్రకటించడంతో తెల్లమైపోయింది. సో ఇప్పుడు కుమారుడి రాజకీయ భవితవ్యం కోసమే నితీష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. కానీ సీఎం పదవి బీజేపీకి అప్పగించేలా, దానికి బదులుగా నిశాంత్కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టేలా ఒప్పందం కుదిరిందని కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు దీంతో బీజేపీకి ఉన్నటువంటి చిరకాల వాంఛ కూడా బీహార్లో గత కొంతకాలంగా కొన్ని దశాబ్దాల కళ నెరవేరబోతా ఉంది. అంటే బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ కూడా బీహార్ నుంచి రాజ్యసభ బరిలో దిగుతుండడం కొసమెరుపుగా చెప్పాలి. అంటే నబీన్తో పాటుగా నితీష్ను కూడా నామినేషన్ వేయించబోతా ఉన్నారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ కార్యక్రమం జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత, అంటే మార్చి 16 తర్వాత సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయొచ్చు అనే సమాచారం అయితే స్పష్టంగా ఉంది. సో ఇప్పుడు తాజాగా బుధవారం పాట్నాలో కూడా నెలకొన్నటువంటి రాజకీయ హడావిడి కూడా ఈ దిశగానే పలు సంకేతాలు ఇచ్చింది. అయితే జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సంజయ్ జూ కూడా హుటాహుటిన ఢిల్లీ నుంచి పాట్నా చేరుకున్న తర్వాత నితీష్తో 3 గంటలకు పైగానే సుదీర్ఘంగా మంత్రాలు జరిపారు. నిశాంత్ను ఏ విధంగా రాజకీయంగా వాడుకోవాలి, మరోవైపు బీజేపీతో ఎటువంటి బేరసారాలు జరిగినాయి, దీంతో పాటుగా డిప్యూటీ పదవి ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క అంశం అక్కడ పులిస్టాప్ పడినటువంటి నేపథ్యంలో, సీఎం స్థానం బీజేపీకి అప్పచెప్తున్నారనే వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ నుంచి ఎవరు సీఎం కుర్చీకి అధిరోహిస్తారు, ఎవరు అన్న చర్చ జోరందుకుంది. అంటే గత ఏడాది జరిగినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 సీట్లకు గాను బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఏకంగా 202 స్థానాల్లో ఘన విజయం సాధించడం కూడా మనకు తెలిసింది.
సో ఇప్పుడు బీజేపీకి 89 స్థానాలు ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినాయి. భాగస్వామ్య పార్టీలుగా ఉన్నటువంటి జేడీయూకి 85, లోక్ జనశక్తి పార్టీ అంటే రామ్ విలాస్ పాస్వాన్కి సంబంధించినటువంటి పార్టీకి 19 స్థానాల్లో విజయం సాధించినాయి. సో ఇప్పుడు సంఖ్యాబలం రీత్యా కూడా బీహార్లో ఎన్డీఏ కూటమికి 4 రాజ్యసభ స్థానాలు దక్కుతాయి. వాటిలో 2 బీజేపీకి, 2 కొంత ఈ జేడీయూకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే అభ్యర్థులను కూడా బీజేపీ ప్రకటించేసింది. జేడీయూ ఇంకా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్కి మరోసారి కొనసాగించడం కూడా కొంత చర్చనీయాంశంగా అయింది. అది ఖాయంగానే కనిపిస్తోంది. మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు కూడా నామినేషన్ దాఖలు కూడా ఈరోజే గురువారమే ఆఖరి కావడం, దీంతో ఇప్పుడు నితీష్ కుమార్ కూడా స్వయంగా ట్వీట్ చేసి ఆయన కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నితీష్ తాజా ప్రకటనతో బీహార్కు నూతన ముఖ్యమంత్రి ఎన్నిక అనివార్యం కాబోతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతకే సీఎం పదవి బాధ్యతలు దక్కవచ్చన్న విశ్వసనీయ వర్గాలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది బీజేపీ ఆశావాళ్ళు ఒక్కసారిగా సీఎం సీటు కోసం ఇవాళ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఆ జాబితా ఒకసారి మనం పరిశీలిస్తే ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సామ్రాట్ చౌదరి ఉన్నారు, విజయ్ కుమార్ సిన్హా ఉన్నారు, అట్లాగే రాష్ట్ర మంత్రి దిలీప్ జైస్వాల్ కూడా ఉన్నారు, అట్లాగే ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా వంటి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ నలుగురిలో ఎవరికి కేటాయిస్తారని ఒక చర్చ అయితే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ కూడా సీఎం రేస్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీంట్లో ఇప్పుడు కేంద్ర మంత్రి నుంచి సీఎంకి వస్తారా లేకుంటే ఈ నలుగురికి ఇస్తారని చర్చ. మరి ఇప్పుడు బీహార్లో గత ఏడాది నవంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ జేడీయూ కూటమి తరఫున నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వ ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిష్ఠించారు. అయితే దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16 ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాజ్యసభకు వెళ్లేందుకు కూడా ఈ రోజే ఆయన కూడా నామినేషన్ దాఖలు అయితే చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్పష్టంగా ఆయన రాజ్యసభకు వెళ్ళిపోవటం, ఢిల్లీకి వెళ్ళిపోవటం, ఇప్పుడు సీఎం సీట్ని బీజేపీకి కట్టబెట్టడం, దీంతో ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి చిరకాల వాంఛ స్పష్టంగా తీరిపోయింది. మరోవైపు జేడీయూ నితీష్ కుమార్కి సంబంధించి ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలోకి కూడా వెళ్ళిపోయారు, 60 పైబడి వెళ్ళిపోయారు, ఇంచుమించు ఆల్మోస్ట్ 70+ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన తన వారసుడిని ఎంట్రీ ఇప్పించే ప్రయత్నం చేశారు. అంటే జేడీయూ పగ్గాలు, బీహార్ పగ్గాలు రాజకీయంగా నెక్స్ట్ వారసత్వం కూడా నిశాంత్కి ఇచ్చినట్టుగా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద కీలకమైనటువంటి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి నితీష్ కుమార్ ఆల్మోస్ట్ పక్కకున్నట్టుగానే మనం భావించాలి. రాజ్యసభ సభ్యత్వం అంటే ఆల్మోస్ట్ ఇంకా అట్లా తూతూ మంత్రంగానే కొనసాగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద బీజేపీ అనుకున్నదైతే నెగ్గించుకుంది. గతంలో కేవలం ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిలబడాలి అంటే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి సంబంధించే వాళ్ళిద్దరి మీదే ప్రభుత్వం నిలబడినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు బీజేపీ అయితే తన పంతం నెగ్గించుకుందని చెప్పుకోవాలి ఈ బీహార్ విషయం. ఎందుకంటే మళ్ళీ అవకాశం, అధికారం ఉంటుందా ఉండదా, అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి చేతిలో ఉన్నప్పుడే అధికారాన్ని కైవసం చేసుకునేలాగా, సీఎం పీఠం అధిరోహించేలాగా ఇప్పుడు నితీష్ని రాజ్యసభకి తీసుకెళ్లిపోయి ఇప్పుడు ఇక్కడ బీజేపీ సీఎం సీట్ని కైవసం చేసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా నితీష్ ఎందుకు రాజ్యసభకు వెళ్తున్నారు, మరోవైపు బీజేపీకి సీఎం సీట్ ఎందుకు ఇచ్చేశారు, డీల్ ఏంటి, మీ అభిప్రాయాల కింద నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటీ న్యూస్ పల్స్.